ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి వచ్చిన అదృష్టం తను రాకముందు నా జీవితం అంతమైతే తను వచ్చాక నా జీవితం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని నా జీవితాంతం కోరుకున్నాను. కానీ ఈ 4 ఏళ్ళ నిరీక్షణ ఈ రోజుతో కొనసాగుతుందా, అంతమవుతుందా? ఏమైంది అలా ఉన్నా? ఏమీ లేదు. చెప్పు, పర్వాలేదు కన్నా. మీ ఇంట్లో వాళ్ళతో చెప్పావా మన మ్యారేజ్ గురించి? లేదు, కొంచెం టైం కావాలి. నీకు ఎంత టైం కావాలి? చెప్తున్నా కదా, కొంచెం టైం కావాలని. నీకు ఎంత టైం కావాలో తీసుకో, నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఎవరు సూర్య చేస్తున్నాడా? అవును, సూర్య చేస్తున్నాడు. 4 సంవత్సరాలు మా ప్రేమల పాత్రను తొక్కేసి 10 రోజులు పరిచయాన్ని వాడే నాకంటే గొప్ప అంటున్నావు. వాడు నీలా కాదు, వాళ్ళ అమ్మకంటే అమ్మలా చూసుకుంటున్నాను అన్నాడు. నీలా సైకవాడు కాదు. సరే కన్నా, కాల్ మాట్లాడి వస్తాను. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు ఇలా కాల్ చేస్తున్నావు? నా పక్కన కన్నా ఉన్నాడు. ఓ అవునా? వస్తున్నా, వెయిట్. సూర్య, మా కన్నతో మాట్లాడడం లేట్ అయింది. వాడి దగ్గర ఏముంది? నా దగ్గర కార్ ఉంది, పెద్ద ఇల్లు ఉంది, డబ్బు ఉంది. ఇంకా చెప్పాలంటే నా దగ్గర ఫ్రీడమ్ కూడా ఉంది. పద సూర్య, అలా తిరిగొద్దాం. ఇక్కడే ఉండమని వెళ్ళావే, ఇప్పుడే వస్తానన్నావే, నీ దారి వైపే చూస్తున్నానే, ఏ దారి లేక నిల్చున్నానే. కోపమనుకోనా, శాపమనుకోనా, కలలోనైనా గుర్తుకే రానా, నిన్ను ప్రేమించి తప్పే చేశానా. నా ప్రాణమా, నా ప్రాణమా, నీ కోసమే నేనున్నానమ్మా. వస్తావని ఆశతోనే వదిలిన చోటే నిలుచున్నానమ్మా. హలో దారా, నేను కన్నాని. చెప్పాను కదా నీతో మాట్లాడడం ఇష్టం లేదని. నేనే నీ లోకమన్నావే, నీలోనే నన్ను చూసుకున్నావే, కౌగిట్లో కరిగిపోదామన్నావే, కవ్వించి కన్ను మరుగయ్యావే. ఈ ప్రేమ నిజమేనా లేదా కలగన్నానా, నీ పిచ్చి ఊహల్లో తిరుగుతున్నానా, చేసావా నాతో కాలయాపన. నా ప్రాణమా, నా ప్రాణమా, నీ కోసమే నేనున్నానమ్మా. నువ్వు వస్తావని ఆశతోనే
వదిలిన చోటే నిలుచున్నానమ్మా. నీకెవరో ఇమ్మని ఇచ్చారమ్మా. ఐఎమ్ రియల్లీ సారీ దారా, నేను చాలా బాధ పెట్టాను కదా. ఈ ప్రపంచంలో నాది అనుకుంటే అది నా లైఫ్లో నాతోనే ఉండాలి. అయినా నేను వదులుకోవడానికి నువ్వేమైనా వస్తువా? నా ప్రాణం. నాన్న చనిపోయిన తర్వాత ఇంకెవరున్నారు? నేనే చనిపోదాం అనుకున్నాను, కానీ నువ్వు పరిచయం అయ్యాక అర్థమైంది నాకు ఒక ప్రపంచం ఉందని. నువ్వు నా సిన్సియర్ లవ్ కాదని నువ్వు అనుకుంటున్నావు. నేను ఎంతగానో లవ్ చేశానో నాకు తెలుసు. నువ్వు ఎలాగో నా దగ్గర రావు. నేను మాత్రం అలా చేయకుండా ఉండలేకపోతున్నా. ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేననేవాడు ఉంటేనే కదా ప్రాబ్లం. నేనే లేకపోతే నీకు ప్రాబ్లమే లేదు కదా. అయినా ఈ రోజుల్లో నీతి నిజాయితీగా ప్రేమించిన వ్యక్తి సమాజంలో బతకడం కష్టం. ఎందుకు చెప్పనా? నువ్వు ప్రేమించింది వాడిని, నన్ను కాదు. ఒకవేళ నీ లైఫ్లోకి వచ్చినా నువ్వేనా నన్ను చంపుతావు, లేకపోతే వాడైనా నన్ను చంపుతాడు. ప్రజెంట్ డేస్ అవే కదా. వాడితోనే హ్యాపీగా ఉండవు.